హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమి. రాజ్ తరుణ్ కేసు చాలా రోజులుగా వైరల్ అవుతూ వస్తుంది కదా. ఈ రాజ్ తరుణ్ కేసులో మళ్ళీ కొత్త ట్విస్ట్ అనమాట. అదేంటంటే రాజ్ తరుణ్ తన సహనటి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మాల్వి మల్హోత్రా, ఆమె ఉన్నారు కదా, ఆమె మీద ఒక హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆమె హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోలు కానీ ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మాల్వి మల్హోత్రా ఈ కేసులో కీలకమైన వ్యక్తి. మొదటగా లావణ్య, రాజ్ తరుణ్ లవర్ ఎవరైతే ఉన్నారో ఆమె మొదటగా మాల్వి మల్హోత్రా మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. అయితే పోలీసులు ఆ కేసు తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆమె వేరే సెక్షన్ల రూపంలో మళ్ళీ రాజ్ తరుణ్ అండ్ ఆమె మీద, ఇద్దరి మీద కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏ కేసు పెట్టారో కూడా అందరికీ తెలిసిందే. ఆ కేసు ఏంటంటే మాల్వి మల్హోత్రా తనను బెదిరిస్తుంది, తనను చంపేయాలని చూస్తుంది, నేను నిన్ను చంపేస్తాను, నీ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తానని బెదిరిస్తున్నట్టుగా కేసు పెట్టింది. సో తనకి థ్రెటింగ్ ఉంది, సో తనని రక్షించండి అని చెప్పి ఆత్మరక్షణ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది లావణ్య. కానీ పోలీసులు పెద్దగా స్పందించలేదు. తర్వాత వేరేగా అది చిల్వల పొలవలు అయిపోయి మళ్ళీ ఆమె వేరే సెక్షన్ల మీద రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడం, తనకు ఆత్మరక్షణగా పోలీసులు కూడా ఉండటం, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం, తర్వాత పోలీసులు వెళ్ళి ఆమెను రక్షించడం, ఇదంతా జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సడన్ గా ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం అంటూ వార్తలు అనమాట. అయితే మాల్వి మల్హోత్రా నిజానికి రాజ్ తరుణ్, నేనేం అతని గర్ల్ ఫ్రెండ్ కాదు, అతనికి నాకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, అతనితోటి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆమె క్లారిఫై చేశారు. అతనితోటి నేనేం అతన్ని పట్టించుకోను, నాకు అవసరం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ స్టోరీ కావచ్చు, ఈ లావణ్యతో లవ్ స్టోరీ కావచ్చు, మిగతా విషయాలు కూడా నాకైతే అనవసరం అని చెప్పేసి ఆమె చెప్పారనమాట. అయితే వాళ్ళ ఆడియోస్ అయితే బాగానే లీక్ అయ్యాయి. అవి లీక్ అయిన తర్వాత ప్రజలు కూడా దాన్ని నమ్మారు. ఆమె అతని గర్ల్ ఫ్రెండ్గా ఉన్నట్టుగా, అలాగే ఈతో గొడవ పడ్డట్టుగా, లావణ్యతో గొడవ పడిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. సో ఆమె చెప్పే వెర్షన్ పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేదు. ఈ ఆడియోలో ఏదైతే ఉందో దాన్నే ప్రజలు నమ్ముతూ వస్తున్నారనమాట. కాబట్టి ప్రజలకు ఒకటి చెప్పి తర్వాత తను మాత్రం వేరే మార్గంలో వెళ్తూ ఉన్నారా అన్న అనుమానాలు అయితే అందరికీ లేకపోలేదు. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య, రాజ్ తరుణ్ అండ్ ఈ మాల్వి మల్హోత్రా మధ్య అనే ప్రశ్న అయితే అలాగే ఉంది. ఈ కోణంలో ఆమె తమ్ముడు కూడా ఆమె బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి సపోర్ట్ చేస్తూ రావడము, లావణ్యని బెదిరించడం, ఇవన్నీ చూసామన్నమాట. అయితే వాళ్ళు ఆమె మీద హత్యాయత్నం చేయాలన్న ఆలోచన మరి ఉందా లేదా తెలియదు, కానీ ఆమె పెట్టిన కేసు విషయంలో మాత్రం అదే మెన్షన్ చేశారు. ఇప్పుడు చూస్తే సడన్ గా ఈమె మీదనే, మాల్వి మల్హోత్రా మీదనే ఒక హత్యాయత్నం జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఈ ప్రయత్నం ఎవరు చేశారు, ఆమెను చంపాలని ఎవరు అనుకున్నారు అని మనకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి, వాటికి సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మామూలుగా అయితే ఇప్పుడు లావణ్య మీద ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో ఆమెకు ఒక బలగం ఉంది, ఆమెకు ఒక స్ట్రెంగ్త్ ఉంది. సో ఆమె అనుకుంటే చేయగలిగే సిచ్యుయేషన్లో ఉంది, కానీ ఆమె చేయలేదు. ఇటువైపు చూస్తే లావణ్య తన ఆత్మరక్షణ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంది. తనకంటూ సెక్యూరిటీ ఎవరూ లేరు. ఆమె తల్లిదండ్రులేమో ఊర్లో ఉంటారు, పైగా వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో, సో సెక్యూరిటీ ఉండే పరిస్థితి కాదు. అలాగే ఇప్పుడు రాజ్ తరుణ్ ఎట్లాగో ఆమెతోటి వివాదంలో ఉన్నాడు, ఆయన దూరంగా ఉన్నాడు. సో ఏది చూసుకున్నా సరే ఆమెకంటూ ఒక బలమైన రక్షణ అనేది లేకుండా పోయింది, ఒక సిస్టమేటిక్గా. సో ఆమె హత్య ప్రయత్నం చేయించే ఆలోచన ఆమెకి ఏమన్నా ఉందా, ఒకవేళ చేయించాలనుకుంటే ఆమె దానికి ఏమన్నా ఖర్చు పెట్టి డబ్బులు తెచ్చి ఎవరినైనా మాట్లాడి చేయించే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, సమాధానం లేక కాదు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది, మనం మాట్లాడదాం. సో ఇదొక ప్రశ్న. అయితే రాజ్ తరుణ్ ఇందులో అందరికీ కీలకమైన వ్యక్తి ఈ కేసులో అతనే. కాబట్టి ఇతను ఏమైనా చేయించే అవకాశం ఉందా అంటే అది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే అతనికి ఏమాత్రం సంబంధం లేదు, అతని మీద ఎలిగేషన్ వేసిన వ్యక్తి వేరు. ఆమె ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేశారు, మొత్తానికి ఎలాగో బయటపడ్డారు. ఆమె మళ్ళీ రాజ్ తరుణే నాకు కావాలని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ క్లారిటీ, ఒకవేళ ఆయన ఏదన్నా ఆమె మీద దుర్భాషలాడిన ఆడియోస్ కూడా బయటకు వచ్చాయి, ఇవన్నీ చూసాం మనం. తర్వాత డబ్బులు ఇస్తాం వదిలేయని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ అనేక విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఏదైనా జరిగితే వీళ్ళిద్దరి మధ్య జరగాలి, కానీ మధ్యలో మాల్వి మల్హోత్రా మీద ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న. సో రాజ్ తరుణ్ కూడా ఎటువంటి ఆ విషయంలో, మాల్వి మల్హోత్రా విషయంలో ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్ కాదు, అవసరం కూడా లేదు. ఆమె విషయంలో అతను ఎప్పుడు ఏ నెగిటివ్ వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాబట్టి అతను కూడా మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఇక ఎవరున్నారు మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం చేయగలిగే పరిస్థితి కానీ ఆ అవసరం కానీ ఎవరికి ఉంది అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆమె మాజీ లవర్, ఆమెకు ఆల్రెడీ గతంలో ఒక లవ్ స్టోరీ ఉంది. ఆమె ముంబై వాసి. సో ముంబైలో ఆమెకు ఒక యోగేష్ అనే వ్యక్తితోటి ఒక లవ్ ట్రాక్ ఉందన్నమాట. అది కూడా 2019 అలాగే 20 ఆ ఎరాలో జరిగిన
లవ్ స్టోరీ. సో ఆ లవ్ స్టోరీలో అతను కొంచెం ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి, ఆమెను హెరాస్ చేస్తున్నాడని చెప్పేసి, ఇట్లా రకరకాల ఈ ఆరోపణలతోటి ఆమె కొంచెం అతని వల్ల ఇబ్బంది పడి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. సో ఈ పోలీస్ కేసు పెట్టడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక వీళ్ళిద్దరికి పూర్తి స్థాయి బ్రేకప్ అయిపోయింది. ఆమె తన జీవితం తను చూసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ సినిమాలో తెలుగులో మంచి అవకాశాలు అందుకొని తిరగబడరా సామి అవకాశం కానీ ఇట్లా హీరోయిన్గా తన ప్రయాణం సాగిస్తున్నారనమాట. ఇలా జరుగుతూ ఉంటే ఈ హత్యాయత్నం ఏంటంటే, ఇది కూడా ఎప్పుడైతే ఆ యోగేష్ని ఆమె అరెస్ట్ చేయించారో, ఆ అరెస్ట్ చేయించిన తర్వాత ఆ అరెస్ట్ నుంచి అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను బాగా హర్ట్ అయినట్టున్నాడు. తను ఆ కోపాన్ని అలా పెట్టుకొని ఆమె మీద ఈమెను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక పంతాన్ని కోపాన్ని పెట్టుకున్నాడు అనమాట. నిజానికి అతను అసలు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ చూస్తే అతను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కొన్ని చిన్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ అతను తనకంటూ ఒక ఫేమ్, ఒక స్టాండర్డ్ సంపాదించుకున్నాడు, కొంత ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆ విధంగా ఉన్న వ్యక్తి అతను ఆమె ప్రేమలో పడడం కానీ, వాళ్ళిద్దరి ప్రేమ కథ కూడా కొంతకాలం పాటు నడిచి ఆ తరువాత అతని వల్ల ఆమెకి కొన్ని ఇబ్బందులు ఎదురై ఇలా జరుగుతూ వచ్చిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈమె అతని మీద ఇలాంటి యాక్షన్ తీసుకోవడంతో అతను బాగా ఆమె మీద కోపం పెట్టుకున్నాడు. సో ఈ కోపంతో ఆమె మీద అటాక్ చేశాడు అనేది ఆమె వెర్షన్. ఎవరంటే మాల్వి మల్హోత్రా. ఈ అటాక్ను కూడా ఎవరు చూడలేదు, దానికి కూడా ఏ ఆధారాలు లేవు. సో ఆమె అటాక్ చేశాడు నన్ను అని చెప్పేసి ఆమె కొన్ని గాయాలైన ఫోటోలు కావచ్చు, ఆ చేతుల మీద ఇవన్నీ కూడా కొన్ని గాయాలైన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పెట్టి, ఫోటోలు తీసి పెట్టేసి తన ఇన్స్టా అకౌంట్లోను ఇట్లా పెట్టి ఇది తను ఇలా దాడి చేశాడు అని చెప్పేసి ఆమె పెట్టడం జరిగింది. సో ఆమె అలా చెప్పడంతో ఆమె వెర్షన్ నమ్మడానికి అక్కడ స్కోప్ ఉందన్నమాట. సో ఈ దాడి ఏదైతే హత్యా ప్రయత్నం ఉందో ఇది 2020లో జరిగిన విషయం అనమాట. 2020లో అలా జరిగింది, అతను దాడి చేశాడు అని చెప్పేసి ఆమె అంటున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు విషయం బయటకు వచ్చింది. ఎందుకు అంటే ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో యోగేష్, ఆయన తల్లి ఇప్పుడు బయటకు వచ్చేసి మాల్వి మల్హోత్రా మీద కొన్ని కొత్త ఆరోపణలు చేశారు. సో దాంతో ఇది వెలుగులోకి వచ్చింది. అంటే మళ్ళీ పాత పగలు ఏమన్నా రేగాయా, లేకపోతే పాత ప్రేమ కథ ఏమైనా చిగురించిందా ఏంటో తెలియదు, కానీ కొత్తగా ఎందుకు రేగాయి అంటే దానికి కూడా ఒక సమాధానాలు ఉన్నాయి. అదేంటంటే ఈ మాల్వి మల్హోత్రా ఇట్లా దాడులు చేశాడని పెట్టడం కావచ్చు, ఇదంతా కూడా అబద్ధం. సో నా కొడుకు, నా బిడ్డ ఎవరైతే ఉన్నారో యోగేష్, అతన్ని ఆమె కొన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది అని చెప్పేసి యోగేష్ తల్లి చెబుతున్నారనమాట. ఆ రోజుల్లో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడమే కాకుండా మా ఆస్తులన్నీ కూడా ఆమె స్వాధీనం చేసుకుంది, చాలా ఆస్తులు ఆమె తన వైపుకి తిప్పుకుంది అని చెప్పేసి ఈమె ఆరోపిస్తున్నారు. సో యోగేష్ ప్రేమలో ఆమె పడిందా లేదా ఆమె ట్రాప్లో యోగేష్ పడ్డాడో తెలియదు అనమాట. ఇక్కడ కొత్త క్వశ్చన్ బయలుదేరింది. సో తల్లి కాబట్టి బిడ్డ జైలుకి వెళ్ళడం, సో దాంతో ఆమె బాధపడడం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే ఒక సెంటిమెంటల్గా చూస్తే. కాకపోతే ఈ తప్పుడు కేసులు పెట్టి అతన్ని జైలుకి పంపించిందనే వాదన కానీ, అలాగే మా ఆస్తులు కాజేసిందనే వాదన మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. మరి ఆస్తులు కాజేస్తే ఆ విషయంలో కేసులు ఎందుకు పెట్టలేదు అనేది ఒక ప్రశ్న అయితే, మరి యోగేష్ నిజంగా దాడి చేశాడా లేదా అని తెలియదు. సో ఒకవేళ చేసి ఉంటే ఆమె మరి నా మీద ఇట్లా హత్యాయత్నం చేశాడు అని చెప్పేసి ఆ కేసు ఆమె ఎందుకు యోగేష్ మీద పెట్టలేదు అనేది మరో ప్రశ్న. అయితే నిజానికి ఈ యోగేష్ మీద ఆమె కేసు పెట్టలేదు సరే, అయితే ఈ విషయం ఏదైతే ఉందో దాడికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ రోజుల్లో ఆమె పెట్టిన పోస్టు, దాన్ని ఈ లావణ్య తన కేసులో తీసుకురావడం కూడా జరిగింది. తన కేసు పెట్టే విషయంలో ఈ లావణ్య, ముఖ్యంగా ఈ మాల్వి మల్హోత్రా వల్ల రాజ్ తరుణ్కి ప్రమాదం ఉంది, మాల్వి మల్హోత్రా అతన్ని ట్రాప్లోకి దించింది అని చెప్పేసి గతంలోనే లావణ్య ఆరోపించడం జరిగింది. సో ఈ ఆరోపణల తరువాత లావణ్య ఏమన్నారంటే, ఇందులో భాగంగా మాల్వి మల్హోత్రా చాలా డేంజరస్గా ఉంటారు, ఆమె ఏదైనా తలుచుకుంటే ఒక పంతంతో అవి చేసేదాకా ఊరుకోరు, ఇప్పుడు రాజ్ తరుణ్ ట్రాప్ చేసింది, సో అతను ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది, అతను ఒకవేళ ఆమె చెప్పిన విషయాలకి తలొగ్గకపోతే, వినకపోతే అతను ఏం చేస్తుందో అని నేను భయపడుతున్నాను అని చెప్పేసి ఆమె అంటున్నారనమాట. సో దీన్ని బట్టి చూస్తే మాల్వి మల్హోత్రా మనస్తత్వాన్ని ఇక్కడ ఒక విధంగా అంచనా వేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అదేంటంటే తన అవసరం కోసం, తన పబ్బం కోసం ఇట్లా ఒక వ్యక్తి మీద ప్రేమనో లేదా ఇట్లా ఒక ఎఫెక్షన్నో చూపించి ఆ వ్యక్తితో పనులు గడుపుకునే తత్వం ఉన్నట్టుగా ఈమె లావణ్య ఆరోపణలు ఉన్నాయి. చూస్తే అలా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ హత్యాయత్నం దాడి అనేది పాతది కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే యోగేష్ తల్లి చేసిన ఆరోపణలు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి మాల్వి మల్హోత్రా మీద ఈ కేసు మరింత బలంగా తయారవడానికి ఈ ఆరోపణలు ఏమన్నా ఉపయోగపడతాయా, ఈ యోగేష్ తల్లి చేసిన ఆరోపణలు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.